గాలిలో దీపం పెట్టి దేవుడిపై భారం వేసినట్టుగానే చాలా మంది రైతులు పంట పొలం మట్టిని ల్యాబ్ లో పరిష్కరించుకోండి వ్యవసాయ శాఖ అధికారి జాన్సన్. గాలిలో దీపం పెట్టి దేవుడిపై భారం వేసినట్టుగానే చాలా మంది రైతులు పంటకు కావలసిన పోషక విలువలు భూమిలో ఉన్నాయో లేవో తెలుసుకోకుండానే వ్యవసాయం చేస్తున్నారు. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువులు, పురుగు మందులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దీంతో నేల నిస్సారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆశించిన దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. పంట సాగు చేసే ముందు ప్రతి రైతు భూసారం తెలుసుకోవడానికి మట్టి పరీక్ష చేయించుకోవాలి. పంట కోత ముగిసిన నెల రోజులకు మట్టి నమూనా సేకరించాలి. భూసార పరీక్ష వల్ల ఏ పంట పండించాలో తెలుసుకోవచ్చు. రసాయన ఎరువు ఎంత వేయాలో తెలుస్తుంది. ఈ పరీక్ష చేయటం వల్ల భూమికి ఇటు రక్షగా ఉంటుంది. భూసారం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వేసే పంటలు, వాడే క్రిమిసంహారకాలు, ఎరువులను బట్టి మార్పు చెందుతుంది. ఆ మార్పుల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టి వ్యవసాయం చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు జాన్సన్ సూచిస్తున్నారు. రైతులు అనువైన సమయంలో భూసార పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని వారు తెలిపారు. ముఖ్యంగా ఈ యొక్క రాబో ఎండాకాలంలో రైతు సోదరులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉంటున్నాము. ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి రైతాంగము ఇది మంచి సమయం కాబట్టి మన పొలాలు ఇప్పుడు ఖరీఫ్, రబీలో పండించి పంటలు కోసి వేసిన తర్వాత మనము మట్టి నమూనాలు పరీక్షించుకోవడం ఎంతైనా అవసరము. ఈ యొక్క మట్టి నమూనాలను మనం పరీక్షించుకున్నప్పుడు మనకు భూమిలో ఉన్నటువంటి పోషక విలువలను బట్టి దానికి ఆధారితంగా మనము ఎరువుల వాడకం చేసుకోవడం ద్వారా మనకు ఖర్చు తగ్గనికి అవకాశం ఉంది. రెండవది, కావలసినటువంటి పోషకాలు మొక్కకు అందించినప్పుడు మొక్క తీసుకొని అధిక దిగుబడికి ఇవ్వడానికి అవకాశం ఉంది. మూడవది, భూమి కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. నాలుగవది, భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు ఏవైతే మొక్కకు హాని కలిగిస్తాయో వాటి యొక్క సాంద్రత కూడా తగ్గిపోనికి అవకాశం ఉంటుంది. అదొకటి. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క ఎండాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే మన పొలాలు ఖాళీగా ఉంటాయి కాబట్టి భూమిలో మనము 3 సంవత్సరాలకు ఒకసారి మనం మన భూమిని పరీక్ష చేసుకున్నప్పుడు మన యొక్క భూమి భౌగోళిక పరిస్థితి, లేకపోతే భూమి యొక్క pH ఎంత ఉంది, ఆర్గానిక్ కార్బన్, లభ్య కార్బన్ ఎంత ఉంది, నత్రజని, భాస్వరం, పొటాషు లేక ఇతర మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాల లోపాలు ఏమైనా ఉన్నాయా, లేక ఉన్న ఏ దశలో ఉంది అనేది, ఏ మోతాదులో ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో తెలిసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనము ఏ పోషకాలు ఎక్కువగా ఉంటాయో వాటిని తగ్గించుకోనికి అవకాశం ఉంది. ఏ పోషకాలు తక్కువగా ఉంటాయో దానికి అనుగుణంగా సిఫారసు మేరకు మనము కావలసిన మోతాదులో మనము ఆ ఎరువులను భూమికి అందించినప్పుడు ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు సాంద్రత పెరగడానికి అవకాశం ఉంది. రెండవది, మొక్కకు ఈ యొక్క పోషకాలన్నీ దొరికే విధంగా లభ్యమయ్యే దశలో ఉంటాయి కాబట్టి మొక్క ఈజీగా వాటన్నిటిని తీసుకొని అధిక దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పంటలు తీసివేసిన తర్వాత పంటలు లేక ఖాళీగా ఉన్నప్పుడు మనం జిగ్జాగ్ మేనర్లో మనము మన యొక్క సాంద్రతను 15 నుంచి 30 సెంటీమీటర్ లోపల మట్టి నమూనాలను సేకరించి వాటిని బాగా 1కి 4 సార్లు క్వార్టరింగ్ పద్ధతిలో ఆపోజిట్లో తీసివేసుకొని బాగా ఉన్నటువంటి శాంపుల్స్ని తీసుకొని మనము వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాలలో కానీ మనం ఇచ్చినట్లయితే రైతు సోదరులకు ఇచ్చినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ని బట్టి వాటన్నిటిని పరీక్ష చేసి దాంట్లో వారి యొక్క పొలంలో లభ్యమయ్యే పోషకాల విలువలను తెలుపుతూ అవసరమైతే వాటిని ఏ విధంగా మార్పు చేసుకోవాలి, అవసరమైతే ఆ సమస్యను ఎలా అధిగమించాలి అనేది కూడా మేము సిఫారసు చేస్తాం. కాబట్టి దానికి అనుగుణంగా రాబోయే సంవత్సరంలో, రాబోయే ఖరీఫ్లో కూడా మంచి ఫలితాలు తీసుకోనికి, మంచి నాణ్యమైన పంట తీసుకోనికి, అధిక దిగుబడి తీసుకోనికి, తర్వాత ఈ యొక్క పొలాలను మనము లోతు దుక్కి చేసుకోవడం ద్వారా
ఈ యొక్క లోతు దున్ని మనము బయటికి తిరగదిప్పి మట్టి వేసినప్పుడు ఈ యొక్క సూర్యరశ్మి ఎండ వేడింపు కూడా ఏమైతాయి అని అంటే ఆ యొక్క లోపల ఉన్నటువంటి కోశస్థ దశలో ఉన్న పురుగు యొక్క కోశస్థ దశలో అంటే నిద్రావస్థ దశలో ఉన్నటువంటి ఆ దశలన్నీ కూడా ఎండకి ఎక్స్పోజ్ అయిపోతాయి. కాబట్టి ఆ ఎండ వేడికి ఇవన్నీ కాలిపోతాయి. తద్వారా భూమిలో ఈ యొక్క మొక్కకు హాని కలిగించే కీటకాల యొక్క సాంద్రత తగ్గనికి అవకాశం ఉంటుంది. అలాగే భూమిని లోతుగా దున్నినప్పుడు ఈ యొక్క సూక్ష్మ క్రిములు ఏవైతే మొక్కకు హాని కలిగించి రోగాల్ని కలిగించే సూక్ష్మ క్రిములు